హలో టేస్టీ ఫుడీస్. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఒకసారి వెజిటేబుల్ పులావ్ని చేసి పెట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని పొగడకుండా వెళ్ళరు. అంత బాగుంటుంది ఈ పులావ్. ఈ పులావ్ చేయడం కూడా చాలా సులభం. పులావ్కి కావలసిన సామాన్లు ముందుగానే ఇలా సిద్ధం చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హీట్ అయిన ఆయిల్లో హోల్ గరం మసాలాను వేసుకోవాలి. ఒక పిడికెడు జీడిపప్పును కూడా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. కట్ చేసి కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను, క్యారెట్ ముక్కలను, క్యాప్సికమ్ ముక్కలను, బీన్స్ ముక్కలను, 1 కప్పు పెరుగును వేసి 2 చెంచాల ధనియాల పొడిని వేసి సరిపడా ఉప్పును వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ కార్న్ వేయడం మర్చిపోయాను. అవి కూడా వేసి మిక్స్ చేసి వెజిటేబుల్స్ అన్నిటినీ 50% వేయించుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల నీళ్ళను వేసి బాగా మరిగించుకోవాలి. నేను ఇక్కడ చిట్టి బియ్యంతో చేస్తున్నాను. నీళ్లు బాగా మరిగాక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ను వేసి గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరను వేసి అంతొకసారి బాగా మిక్స్ చేసి ఉప్పుని చూసుకొని సరిపోకపోతే వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ రానిస్తే చాలు. కొద్దిగా చల్లగా అయ్యాక మూత తీసి చూస్తే గుమగుమలాడే వెజిటేబుల్ పులావ్ రెడీ. ఖచ్చితంగా ఇంట్లో తయారు చేయవలసిన సూపర్ ఈజీ రెసిపీ వెజిటేబుల్ పులావ్. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ పులావ్ని చాలా సులభంగా తయారు చేయవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ చేయండి.